నమస్కారం టీజీఫీ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను. మహిళల ఆర్థిక సాధికారతకు అవకాశాలు పెరిగాయన్న రేవంత్. స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ అవకాశం. మహిళలను విద్యుత్ రంగంలో ముందుకు తీసుకెళ్తామని వెల్లడి. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల స్వేచ్ఛ పెరిగిందని వ్యాఖ్య. రంజాన్ మాసం సాయం దయ సందేశం ఇస్తుందన్న పెమ్మసాని. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలన్న పెమ్మసాని. సమాజంలో ఐక్యతకు రంజాన్ గొప్ప సందేశమని వ్యాఖ్య. రంజాన్ మాసం సేవాభావం పెంచుతుందని వెల్లడి. ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన హరీష్ రావు. రైతుల సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. పంటలకు వెంటనే నీళ్లు అందించాలని డిమాండ్. వ్యవసాయాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని హరీష్. ముగ్గురు పిల్లల వ్యాఖ్యపై చంద్రబాబును ప్రశ్నించిన షర్మిల. యువతకు ఉద్యోగాలు లేకపోతే పిల్లలు ఎలా అన్న షర్మిల. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని విమర్శించిన షర్మిల. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపణ. తిరుమల లడ్డు వివాదం వెనుక కుట్ర ఉందన్న సజ్జల. జగన్ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం అంటున్న సజ్జల. లడ్డు కల్తీ ఆరోపణల వెనుక ప్రయోజనాలున్నాయని వ్యాఖ్య. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చామని చెప్పారు. విద్యుత్ రంగంలో ఆదాని అంబానీలతో పోటీ పడే స్థాయికి మహిళలను తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారి స్వేచ్ఛ పెరిగిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు నిర్వహించే అవకాశాలు ఇచ్చామని తెలిపారు. దేశంలోనే తొలిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి మీరా కుమార్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి సమర్థవంతంగా వాళ్ళు ఆ బాధ్యతలను నిర్వహించారు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నామో, అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంతకుముందు మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది, లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, సోషల్ మీడియా ఆల్సో ఈజ్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్. Here we have to take some responsibility. We have to correct ourselves. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యతలను మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకుముందు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అమ్మాయిలు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అమ్మాయిలనే తప్పు పట్టడము, ఇలాంటివన్నీ మన వ్యవస్థలో వేళ్ళూనుకున్న ఒక దుష్ట సాంప్రదాయం. అదేవిధంగా ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం చట్టాలు చేయడం, మహిళా రక్షణ కోసం పోలీసుల పర్యవేక్షణ చేయడంతోనే మన బాధ్యత అయిపోయింది అని భావిస్తే మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈరోజు సమాజంలో ఉండే మనము
చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షణ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు, మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలలోనో, ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో, లేదా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళా పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ళ కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి. ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ ఘటనపై దౌర్జన్యం జరిగిందంటూ జాతీయ ఎస్సీ కమిషన్ కు పిటిషన్ ఇచ్చిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే తెలిపారు. ఈ కేసులో హర్ష వీణను విచారించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇసుకపట్ల హర్షవీణ అనే ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీలో ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. నా మీద దౌర్జన్యం జరిగింది అనేసి ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ భాగంగా ఒక నోటీస్ ఆమెకి ఇవ్వడం జరిగింది. వచ్చి ఇక్కడ ఎంక్వైరీ అటెండ్ అవ్వండి అనేసి. సో దాని భాగంగా ఆమె ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఎంక్వైరీ అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె ఇచ్చిన పిటిషన్ మేరకు ఈ ఎంక్వైరీ అనేది నడుస్తుంది. సో ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ హర్ కంప్లైంట్ చట్ట ప్రకారంగా మనం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎవరు దౌర్జన్యం చేశారు సార్? ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక ఎమ్మెల్యే మీద ఇవ్వడం జరిగింది. ఓకే, అది మనం యాజ్ పర్ మెరిట్స్, యాజ్ పర్ చట్టపరంగా చేస్తాం. మేము చేసిన ఫిర్యాదుకు సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిర్యాదుతో పాటుగా ఎడిషనల్గా జరిగింది వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనే దాని మీద మేము నేషనల్ ఎస్ఎస్టీలో కమిషన్లో ఫిర్యాదు చేసి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ లోకల్ స్థాయిలో కానీ కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మేము ఫైల్ చేయడం జరిగింది. సో మా పిటిషన్ స్వీకరించిన నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్ వారు ఈరోజు ఏఎస్పీ గారికి, మన హెగ్డే సార్కి ఒక నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ దట్ నోటీస్ మేము వచ్చాము. ఇక్కడ మా యొక్క ఏదైతే ఉందో మాకు సంబంధించిన అన్ని వివరాలు ఆయనకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ సావధానంగా మొత్తం విన్న తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే ఉందో త్వరలో దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయటం కానీ ఏదైనా కానీ చేసి మాకు న్యాయ సహాయం అలాగే వాళ్ళ చట్టపరంగా ఏదైతే చేద్దామో అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మేము క్లియర్గా చెప్తున్నాం ఫస్ట్ నుంచి కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ ఏమో బిలో 7 years నేరాలు జస్ట్ 318 పెట్టేశారు, ఏదో 88 పెట్టేసి వదిలేశారు. అసలు జరిగిన వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒక మహిళని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటం కానీ అలాగే ఒక మహిళ పైన అత్యాచారం చేయడం కానీ ఇవన్నీ కూడా 63, 64, 69 సెక్షన్స్ వస్తాయి. అలాంటి సెక్షన్స్ పెట్టకుండా కామన్ సెక్షన్స్ ఏదో చీటింగ్ సెక్షన్స్ పెట్టి ఏదో జనరల్ సెక్షన్స్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం మీద మేము చెప్పడం జరిగింది. దీనిపైన ఇంకా న్యాయపోవడం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. చాలా సింపుల్ అండి. ఒక చిన్న ఎంప్లాయీ ఒక ఎమ్మెల్యేని బెదిరించే స్థాయి ఉంటుందా? వాళ్ళు పెట్టిన సెక్షన్స్ 308 ఎక్స్టార్షన్ సెక్షన్స్ అంటే 10 years సెక్షన్స్ పెట్టి మా క్లయింట్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో దాని మీద ఆనరబుల్ హైకోర్టుకి వెళ్ళాము. బెయిల్ మీద అమ్మాయి బయటకు వచ్చారు. మండే నుంచి ఆమె డ్యూటీకి ఆమెకు వెళ్తున్నారు.
సో ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఇంకా ముందు వెళ్తానికి కూడా మేము న్యాయపరంగా అవసరం సుప్రీంకోర్టు కానీ నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ ఎన్హెచ్ఆర్సీలో ఆల్రెడీ మేము పిటిషన్ ఫైల్ చేసాము, ఎస్సీఎస్టీల కమిషన్లో ఫైల్ చేసాము, అలాగే మహిళా కమిషన్లో కూడా మేము ఫిర్యాదు చేసాం. సో ఇదంతా కూడా న్యాయపరమైన అంశాలు కాబట్టి కొంత సమయం పడుతూ ఉంటుంది. సో డే బై డే మీకు అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను. మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఎండిపోతున్న వరి పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. కాలువలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని పంటలకు నీళ్లు అందించాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. వ్యవసాయాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు పంటల దిగుబడి పెరిగింది, పంటలు ఎక్కువ పడుతున్నాయి, క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితి అనుకుంటారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్మాల ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో నింపి నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. ఇటు తోటపల్లి రిజర్వాయర్ ను బెజ్జంకి మండలంలో పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేస్తుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. నేను అడుగుతున్నా, నువ్వు చేసింది ఏందో ఒక్కటి చెప్పు. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల కొత్త పంటలు మంచిగా పండినమాట వాస్తవం. కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, ఓ కాలువ తవ్వినరా? మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఉన్నది ఏమున్నదంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, మంచిగచ్చే ఎరువులను రాకుండా చేసిండ్రు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఉన్నదాన్ని ఇచ్చగొట్టిండ్రు తప్ప కొత్తగా మీరు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టనలు, 18 రిజర్వాయర్లు, 16 సబ్స్టేషన్లు, 1530 కిలోమీటర్ల కాలువలు, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా. మిడ్మానేర్ నిండా నీళ్లు లేవా? అవి కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్లో లేవా? మల్లన్న సాగర్లో లేవా? కొండపోచమ్మ సాగర్లో లేవా? ఎక్కడ లేవు నీళ్లు? అవన్నీ కాళేశ్వరం నీళ్లే. వాటి కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. గా మేడిగడ్డ ఒక పిల్లర్ మరమ్మతు చేయడానికి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన జనాభా నియంత్రణ ఎత్తివేత వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో 3 పిల్లలను కనాలని చెప్పడం ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. ఉన్న పిల్లలకే సరైన భవిష్యత్తు కల్పించలేని పరిస్థితి ఉందని విమర్శించారు. నిరుద్యోగులు ఆటోలు, టాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. చేస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలను కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డు కల్తీ ఆరోపణల వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని అన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన వ్యాపార ప్రయోజనాల కోసం ఈ ప్రచారం జరిగిందని ఆరోపించారు. డైరీ వ్యాపారంలో లాభాలు
డైరీ వ్యాపారంలో లాభాలు పొందేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నిజాలు త్వరలో బయటపడతాయని తెలిపారు. 1924 మధ్యన మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాని మీద బురద తల్లి నిందలేసి విష ప్రచారం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వాటన్నిటిని ప్రజల్లోకి మా వైపు నుంచి వెళ్ళి మేము తిప్పికొట్టడం, వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎప్పటికప్పుడు నీచమైన ఆరోపణలు వాటిని తిప్పికొట్టడం మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి కూడా ఇది నడుస్తుండగా ఇది కేవలం ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక రాజకీయంగా ఎట్లా దెబ్బ కొట్టాలనే దాంట్లో ఒక రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకోవడం ఒక ఎత్తు అయితే, దీనికంటే కూడా దీని నుంచి ఒక పెద్ద కుంభకోణం ఆర్థికపరమైన లాభం పొందడానికి ఒక కుంభకోణానికి తెరలేపారు, సక్సెస్ఫుల్గా అమలు కూడా చేశారు అనేది రెండవ కోణం కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా మీ అందరూ గమనించారు. ఆధారాలతో సహా బయటికి తీసుకురావడం, ఎక్కడెక్కడ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఎలా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు కానీ ఆయన కోటరీ కానీ ఆయన ఉండేది అదే వ్యాపారంలో కాబట్టి ఆయన కుటుంబం పాల వ్యాపారం, నెయ్యి వ్యాపారం వీటిలోనే ఉన్నారు కాబట్టి హెరిటేజ్ సంస్థ ద్వారా వాటి వెనక ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్లలో సక్సెస్ఫుల్గా ఇదైన వాళ్ళకున్న హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ అవుతుంది కూడా అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టిందని వైఎస్ఆర్సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపం కారణంగా ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని విమర్శించారు. అప్పులు పెరగడం, నిధుల వినియోగంలో లోపాలు వంటి అంశాలను కాగ్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రజాధనం సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిపోయింది. కాగు కూడా భయపడే స్థాయిలో ఇక్కడ అప్పులు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేశమంతా ముందుకు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి నిన్న క్లియర్ గా కాగ్ ఇచ్చినటువంటి నివేదిక. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. ఏడాదిలోనే భారీగా అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించలేదు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రోజువారీ చేసేటటువంటి అప్పులతో వడ్డీ భారం పూర్తిగా పెరిగిపోతా ఉంది. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ ద్రవ్యలోటు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు ఏకంగా 3.75%, ద్రవ్యలోటు ఏకంగా 5.05%. 2024-25 ఒక్క ఏడాదిలోనే బడ్జెట్ లోపల అప్పులు 81,071 కోట్లు అప్పులు చేశారు. అంతకు ముందు ఆర్థిక ఏడాది కన్నా అప్పులు 16.68% అదనంగా చేశారని చెప్పి నిన్న కాగ్ ఇచ్చినటువంటి నివేదిక. ఆంధ్రజ్యోతి కూడా డైరెక్ట్ గా హెడ్డింగ్ పెట్టింది, ఆర్థిక క్రమశిక్షణ ఏది, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాగైతే భవిష్యత్ అంధకారమే, గడ్డు కాలం తప్ప ఇంకేమీ కనపట్టలేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని. చంద్రబాబు నాయుడు గారు 48 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, రోజు అప్పులు చేస్తే తప్ప అంటే రోజువారీ ఖర్చులు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. కరోనా సమయంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఉపశమనం లభించింది. సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురైన సమస్యకు పరిష్కారం లభించింది. విదేశీ వైద్య పట్టభద్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పలువురు విద్యార్థులకు ఊరట లభించింది. వైద్య వృత్తిలో చేరేందుకు ఎదురైన అడ్డంకులు తొలగినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యతో విద్యార్థులు వైద్య సేవలు అందించే అవకాశాలు పెరిగాయి. ఆరోగ్య రంగానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ను అనుగుణంగా వాటిని పాటిస్తూ చేయాల్సిన పరిస్థితులు కాబట్టి ఆ నేపథ్యంలో కొద్దిగా ఆలస్యమైంది. ఆ సందర్భంగా అనేక మంది విద్యార్థులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళు ఒక ఆందోళన చెందారు. ఆ క్రమంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటూనే అయితే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పుడు, పైగా కేసు సబ్జుడీస్ అయినప్పుడు ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైన విషయం వాస్తవం. అయితే వాటిని గుర్తించి ఎవరైతే చాలా నిజాయితీగా వెళ్ళి మళ్ళీ అక్కడ
ఆఫ్లైన్లో చేయాల్సిన కోర్సును పూర్తి చేశారో, ఎవరైతే అక్కడికి వెళ్ళి తర్వాత ఈ కాంపెన్సేటరీ పీరియడ్ని పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఆ సందర్భంగా పూర్తి చేసి సాటిస్ఫాక్టరీగా కాంపెన్సేటరీ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ నియామక పత్రం, భవిష్యత్తులో కూడా మిగతా రాబోతున్న దీంట్లో క్రమంలో కూడా మిగతా వాటిని కూడా గుర్తించి వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా వారి భవిష్యత్తుని కాపాడే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 2026 విద్యా సంవత్సరంలో పట్టుభద్రులైన విద్యార్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. అంకిత భావంతో సమాజానికి సేవ చేస్తూ తమ సంస్థకు, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు తమ ప్రతిభతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మేజర్ జనరల్ అజయ్ మిశ్రా విన్నపం మేరకు ఈ డెంటల్ కాలేజీలో గవర్నర్ ట్రోఫీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ట్రోఫీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని చెప్పారు. While practicing your medicine and dental care. And also on behalf of the government of Telangana, Major General Ajay Misraji, while speaking, he was telling me and appealed the state government also, saying that there is a trophy on the name of the governor, and it will be good even if we have a trophy on the name of the Chief Minister of the state. I will definitely take it forward to the notice of this government of Telangana. We will positively examine it and see to that this trophy on the name of the Chief Minister of Telangana is instituted here in Dental College Sciences. Thank you very much once again, and my warmest. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఒంగోలు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గిద్దలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన కృష్ణమోహన్ రావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన ఇళ్లతో పాటు బంధువుల నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. చీరాల, కడవకుదురు, తెనాలి ప్రాంతాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగించారు. కృష్ణమోహన్ రావు గతంలో అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డి సోమన్న, నేను డిఎస్పి కర్నూలు. ఇతను ఏమని ఫిర్యాదు చేసినాడంటే, మాకు వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది గిద్దలూరులో. హౌస్ ని వీళ్ళ అమ్మ ఇతనికి గిఫ్ట్ డీడ్ ఇస్తుంది. గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసే దానికోసము ఎస్ఆర్ఓ 35,000 డిమాండ్ చేసినాడు. అంటే ఇనిషియల్ గా 50,000 డిమాండ్ చేసినాడు. తర్వాత పేదోడు, తర్వాత ఆవుటితనం ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 35,000 తగ్గించినాడు. తర్వాత అది ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసము. రిజిస్ట్రేషన్ 3:10కి స్లాట్ బుక్ అయింది. తర్వాత ఇతను చెప్పినట్లు, అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు అతని కంప్లైంట్ మేరకు మేము ఉదయం రిజిస్టర్ చేసుకున్నాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నాము. నమోదు చేసుకున్న తర్వాత మేము మీడియేటర్స్ తీసుకొని వచ్చి అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. ఎస్ఆర్ఓ వచ్చి కృష్ణమోహన్ రావు అని కంప్లైంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అడ్డుకోవాలని కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు సరికావన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకొని గ్రామ సభల్లో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఉపయోగపడేలా అమలు అవుతున్నాయని చెప్పారు. గ్రామ స్థాయి దాకా వెళ్లి గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజల అందుతున్నటువంటి పథకాల మీద రానున్న రోజులలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు సంక్షేమం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్లి ప్రగతి గురించి మాట్లాడుతున్న ఒక ఆవేదనను వాళ్ళు ఈరోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం,
ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు. వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకు రాజు వెట్స్ రాంబాబు సినిమాకు గద్దర్ అవార్డు లభించింది. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డును ఈ చిత్రం అందుకుంది. సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు దండోరా సినిమాకు లభించింది. ఈ అవార్డులతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. మంచి కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలకు గుర్తింపు లభించడం సంతోషకరమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అవార్డులు కొత్త దర్శకులు, నిర్మాతలకు ప్రోత్సాహంగా నిలుస్తాయని తెలిపారు. డైరెక్టర్ అఖిల్ రాజ్ హీరో అండ్ తేజస్విని రావు హీరోయిన్. దానికి రాజు వెట్స్ రాంబాయ్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గోల్డ్. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా. ముప్పినేని రవీంద్ర బెనర్జీ. ప్రొడ్యూసర్ మురళీ కాంత్ దేవసోన్. డైరెక్టర్ అండ్ యాక్టర్ నందు. హీరోయిన్ మౌనిక చికిలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక సాధికారతకు అవకాశాలు పెరిగాయన్న రేవంత్. స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ అవకాశం. మహిళలను విద్యుత్ రంగంలో ముందుకు తీసుకెళ్తామని వెల్లడి. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల స్వేచ్ఛ పెరిగిందని వ్యాఖ్య. రంజాన్ మాసం సాయం దయ సందేశం ఇస్తుందన్న పెమ్మసాని. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలన్న పెమ్మసాని. సమాజంలో ఐక్యతకు రంజాన్ గొప్ప సందేశమని వ్యాఖ్య. రంజాన్ మాసం సేవాభావం పెంచుతుందని వెల్లడి. ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన హరీష్ రావు. రైతుల సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. పంటలకు వెంటనే నీళ్లు అందించాలని డిమాండ్. వ్యవసాయాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని హరీష్. ముగ్గురు పిల్లల వ్యాఖ్యపై చంద్రబాబును ప్రశ్నించిన షర్మిల. యువతకు ఉద్యోగాలు లేకపోతే పిల్లలు ఎలా అన్న షర్మిల. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని విమర్శించిన షర్మిల. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపణ. తిరుమల లడ్డు వివాదం వెనుక కుట్ర ఉందన్న సజ్జల. జగన్ ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం అంటున్న సజ్జల. లడ్డు కల్తీ ఆరోపణల వెనుక ప్రయోజనాలున్నాయని వ్యాఖ్య. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.